అంటే మీకు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి. పౌర్ణమి సినిమాలో ప్రభుదేవ మీతో చాలా ఇబ్బంది పడ్డాడని డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సగంలో వదిలేసి వెళ్ళిపోయాడని. సగలు ఎవడతాడండి, ఎక్కడ లేదు అలాంటిది. ఓకే, కానీ మీరు అంతే ఫ్రాంక్గా మీరు అడిగారు కాబట్టి అంతే ఫ్రాంక్గా నేను చెప్తున్నాను. ఒక కొత్త డైరెక్టర్ పెట్టుకున్నాను, స్టోరీ నాది, స్క్రీన్ ప్లే నాది, నేను అనుకున్న థాట్ని తను దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు ఎంత దగ్గరగా వస్తాడనేది తనకి తెలియదు, నాకు తెలియదు. సో ఒక ప్రభుదేవ లాంటి డైరెక్ట్గా ఇన్వైట్ చేశాడు. సార్ అట్ట కాదు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవద్దు, నేను ఒక పెద్ద మాస్టర్ని, డ్యాన్స్ మాస్టర్ అని మీరు దగ్గర కూర్చోండి, మీరు ఏదైతే లోపల మైండ్లో అనుకున్నారో మీరు నాకు చెప్పండి, అక్కడ చేసే యాక్టర్ రైటా కాదనేది మీరు మానిటర్ దగ్గర కూర్చోండి, నేను ఒక్కడే చేయట్లేదు, మన ఇద్దరు కలిసి చేస్తున్నాం అని అనుకుని ఈ సినిమా చేద్దాం. లేదంటే నేను ఇబ్బంది పడతాను సార్, ఎమోషనల్ సీక్వెన్సెస్ అని ఇబ్బంది పడతాను నేను, మీరు ఉండండి పక్కన, యు నో యువర్ ఎమోషన్స్ అనే లాంటి రోజులు ఉంటాయి. అలాగే ఒక ఆదిత్యతో సినిమా తీశాను, ఫస్ట్ ఫిలిం, లైక్ లైక్ మన. సో నా మైండ్లో మనసంతా నువ్వే, నా కథ, నేను తెచ్చుకున్న కథ, ఇందులో కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రైటర్స్ ఉంటారు, లేదంటే ఆదిత్య కొన్ని ఆలోచించినవి ఉంటాయి. బట్ ఓవరాల్గా గురువు అనేది, రూట్ అనేది ఇట్ ఇస్ మైండ్. ఆ రూట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆదిత్య నా దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వచ్చేవాడు 5ంటికి. ముందు రోజు ఎన్ని సీన్లు రాసుకున్నా కూడా ఆదిత్య వచ్చేవాడు మార్నింగ్ 5ంటికి. సో వచ్చి తను ఇది సీన్ ఎలా చేస్తే బాగుంటుంది సార్, నాకెందుకో ఈ సీన్ అయితే ఇలా ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడి నుంచి కెమెరాలు తిప్పితే బాగుంటుంది అనుకుంటున్నా, నువ్వు గోపాలరెడ్డి మాట్లాడుకుని చేయండి అంటే నాకు దగ్గర తీసి కొడతాను. కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అంటే నేను కొంచెం ఒక అరగంట లేట్కి వెళ్ళేవాడిని, రాత్రి లేట్ అయిపోయింది రాసుకుని. తను బాగా 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 ఇంప్లిమెంట్ చేసేవాడు తను. ఇది కాలానుగుణంగా తర్వాత ఈ అండర్స్టాండింగ్ ఉంటుందో నాకు కూడా తెలియదు కదా, నన్ను ఇబ్బంది పెడతారేమో అంటే నాకు ఎప్పుడు ఆదిత్యాల అలా. కానీ ఒక వేరే దర్శకుడు అనుకోండి, నన్ను ఇబ్బంది పెడతాడా, ఈయన ఎందుకు వచ్చి దూరుతున్నాడు అన్ని మూడ్లోకి రావచ్చు. అందువల్ల ఐ విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. నేను చాలా డైరెక్టర్స్ని రిపీట్ చేశాను. అంటే ప్రభుదేవ మీకు మీ థాట్కి క్లోజ్గా, చాలా క్లోజ్గా నువ్వు వస్తాను వద్దాడని పని చేసాం. అవును, చాలా క్లోజ్గా పౌర్ణమి సినిమా పని చేసాం. ఇది మీరు ఎక్కడ విన్నారు కానీ ఇది ఎక్కడ వెళ్ళిపోయాడు ఇవన్నీ లేదండి. మొన్న కూడా కలిసాము అందరూ ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. అదే అసలు ఇట్స్ రూమర్. అదేలేండి, ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్ ఇట్స్ రూమర్. అదే నేను అందుకే ఇప్పుడు మీరు మీ నోటి నన్ను ఒకళ్ళు అడిగారు సార్ ఇలాగే, ఏంటి సార్ ఏదైనా గొడవ జరిగిందంట కదా. అది ఎక్కడ గొడవ జరిగింది, నాతో గొడవ పెట్టుకున్న సీన్ ఎవరికి లేదని చెప్పాను. రాజులు కదా బాలకృష్ణ గారు చెప్పినట్టు, అది కాదు ఎండ్రు కదా అని. ఎండ్రు కదా కాదు అసలు అంత ఉండదు. అలాగే కూర్చోమంటే కూర్చోండి, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాను. ఎవరైనా సరే, వెదర్ ఇట్స్ అన్ యాక్టర్, వెదర్ ఇట్ ఈస్ ఎనీబడి, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తాను. ఎవరు నాతో గొడవ పడే ప్రసక్తే లేదు. లేదులేండి, మీరు చాలా చాలా హంబుల్గా, రాయల్గా ట్రీట్ చేస్తారు. రిలేషన్స్ని చాలా లైవ్లీగా ఉంచుకుంటారు, అందరితో చాలా కంఫర్ట్ ఇస్తారు మీరు. అవన్నీ సక్సెస్ కానప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ సంబంధించిన హీరో, ఆ సంబంధించిన డైరెక్టరు దగ్గర కొంతమంది చెప్పే మాటలు ఉంటాయి. ఈసారి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదండి ఆయన అని మొత్తం నా మీద, ఎందుకంటే మొత్తం బరువు అంతా నేనే తీసుకుంటా. అవును, ఈవెన్ దట్ హ్యాపెన్ టు ఒక్కడు కూడా కదా, మీరు డిస్కషన్స్లో కానీ కథని మలచడంలో కానీ. అదేం లేదు, ఒక్కడు వెరీ. గుణశేఖర్ కాంట్రిబ్యూషన్ ఎంత సార్ ఒక్కడిలో? మీ బ్రహ్మాండం. నేను యాక్చువల్ వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఇంతవరకు చేయలే సినిమా. గుణశేఖర్ గారు ఐ థింక్ సూన్ ఉండాలి. ఇంకా నేను మాట్లాడలేదు, వస్తుంది ఆ టైం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈజ్ ఏ బ్యూటిఫుల్, పెడితే ఫ్రేమ్ ఒక చిన్న బాపు గారు గీసినట్టు ఉంటుంది. ఎవరికైనా కూడా సంజయ్ లీలా బన్సాలి అవ్వచ్చు, గుణశేఖర్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మన కథ కుదిరిన విధానం బట్టే మన హంగులు అన్నీ బాగుంటాయి. అదేలేండి.